गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कर्तुराज्ञया प्राप्यते फलं कर्म किं परं कर्म तज्जडं कृतिमहोददौ पतनकारणं फलमशाश्वतं गतिनिरोधकम् ईश्वरार्पितं नेच्छया कृतं चित्तशोधकं मुक्तिसाधकं कायवाङ्मनः कार्यमुत्तमं पूजनं जपा चिन्तनं क्रमात् जगत ईषधी युक्तसेवनम् अष्टमूर्तिभृद्देवपूजनम् उत्तमस्तवा दुच्छमन्दतः चित्तजं जपा ధ్యానముత్తమం. ఇంతవరకు ఉపదేశాలలో భగవాను 4 శ్లోకాలు బోధించారండి. ఇప్పుడు 5వ శ్లోకం అండి. భగవాన్ ఏం బోధిస్తున్నారంటే జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృదేవ పూజనం. ఇది అంతయును పరమాత్మ స్వరూపమే అను బుద్ధితో చేసిన జగత్తు యొక్క సేవయే. పంచమహాభూతములు, సూర్యచంద్రులు, జీవుడు అనిన అష్టమూర్తులు కల పరమశివుని పూజ అగుచున్నది. భగవాన్ ఏం చెప్తున్నారంటే అంతయు పరమాత్మ స్వరూపమే. ఏది నీ చేత చూడబడుతోందో, నీ చేత అనుభవించబడతా ఉందో, రూపము, నామము, గుణము,
అంతా కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ కానిది ఏమీ లేదు. చరాచర సృష్టి అంతా కూడా పిపీలికాది బ్రహ్మ పర్యంతము అంతా కూడా పరమాత్మ వ్యాప్తి చెంది పరమాత్మ తన స్వరూపంగా సృష్టిని ధరించి ఉన్నాడు అని చెప్పి మహర్షి అంటారు. అలాంటి బుద్ధితో జీవించు, అలాంటి బుద్ధితో సేవ చెయ్యి, జగత్తుకి సేవ చెయ్యి. అంటే ముందు నీ లోపల ఉన్న పరమాత్మని, నీ నేనులో ఉన్న పరమాత్మని, నీ నేనుగా ఉన్న పరమాత్మని గుర్తించి ఆ నేనే గుర్తించగానే ఆ నేనే నీకు బయట సృష్టిలో దర్శనమిస్తుంది. అంటే నీ స్వరూపమే, నీ ఉనికి సృష్టి అంతా వ్యాపించి ఉంది. నీలో ఉన్న పరమాత్మే సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, ఆ ప్రేమ స్వరూపుడు అనే విషయం నీ బుద్ధిలో అర్థమవుతుంది. అందుకని ముందు నువ్వు బుద్ధితో గ్రహించు. బుద్ధితో అలా గ్రహించి చేసిన జగత్తు యొక్క సేవ ఏం చేసినా కూడా, జగత్తు అంటే ఇంక్లూడింగ్ నీ బాడీ మైండ్ కూడా అండి. భక్తుడి యొక్క బాడీ, భక్తుడి యొక్క మైండ్ కూడా. నువ్వు దేనికి సేవ చేసినా, నీ దేహానికి నువ్వు చేసుకున్నా, నీ మనసులో నువ్వు ఈశ్వర స్మరణతో సేవ చేసినా అండి. మనసులో సేవ ఏంటండి? నాకు నేను ఎలా సేవ అంటే అండి, అహంకార రహితంగా జీవించటం నాకు నేను చేసుకునే సేవ అండి. దేహానికి చేసేది ఎలాగూ చేస్తామండి. భగవాన్తో ఒక ముస్లిం యువకుడు అంటారండి, ముస్లిం భక్తుడు, మీరు హిందువులు భగవాన్ విగ్రహారాధన చేస్తారు, మేము విగ్రహారాధన చేయము అంటే, అప్పుడు భగవాన్ అంటారండి, ఈ సృష్టిలో విగ్రహారాధన చేయని వాడు ఎవడు? ప్రతి వాడికి ఒక విగ్రహం ఉంది. విగ్రహం అంటే రూపం అండి, దేహము. పొద్దున లేచినప్పటి నుండి ఆ దేహానికి సేవ చేయడం కోసమే కదా వాడు జీవిస్తాడు. ఆ దేహాన్ని సుఖపెట్టడం కోసమే కదా ప్రతివాడు జీవించేది. కాబట్టి విగ్రహారాధన ప్రతివాడు చేస్తున్నాడు. ఎదురుగా రాముడి విగ్రహం, కృష్ణుడి విగ్రహం పెట్టుకొని ఆరాధించటం కాదండి. అంటే భగవాన్ చెప్పకుండా చెప్తున్నారు, నీ రూపము కూడా ఈశ్వర సృష్టియే, అది కూడా విగ్రహమే, ఈశ్వరుడి విగ్రహమే. బయట ఉన్న గుళ్ళో ఉన్న రాముడి విగ్రహము, భగవాన్ విగ్రహము, గురువు విగ్రహము, గురువు రూపమే, భగవంతుడు కాదు. నీ విగ్రహము, నీ రూపము అని అనుకుంటున్నావు, నేను అరుణని అనుకుంటున్నావు, ఆ దేహానికి ఒక పేరు పెట్టుకున్నావు, కానీ ఆ విగ్రహం కూడా ఈశ్వర స్వరూపమే. ఇలా భావిస్తే ఏమవుతుందంటే మహర్షి అంటున్నారు, నువ్వు ముందు బుద్ధిలో భావించు. అది భావనే అండి, భావనే. కానీ ఆ భావన బలం అండి. భావశూన్య సద్భావ సుస్థితి అని చెప్తారండి. ఏ భావన అయితే ఈశ్వరుడికి సంబంధించిన భావనకి బలము ఎక్కువగా ఉంటుంది, శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ శక్తి ఏం చేస్తుందంటే మిగతా భావాలన్నీ అవసరం లేని స్థితిలో మనల్ని నిల్చోపెడుతుంది. ఆ మహర్షి అంటున్నారు, ఇది అంతయు పరమాత్మ స్వరూపమే అనే బుద్ధితో చేసిన జగత్తు యొక్క సేవ ఆ ఈశ్వర స్వరూపంగా చెయ్యి. నేను చేస్తున్నా అంటే మనం పరమాత్మ అనుకొని చేస్తున్నామండి, అంత సృష్టి అంతా నా అన్నగారి స్వరూపంగానే అనుకుంటున్నాము అంటే, ఒకవేళ అలా అనుకుంటే యాక్షన్ ఉంటుంది, రియాక్షన్స్ ఉండవు. కేవలము బ్లిస్, ప్రేమ, జాలి, దయ, క్షమాగుణము. అంటే భగవద్గీతలో చెప్పిన దైవీ సంపద అంతా కూడా భక్తుడి హృదయంలోంచి పొంగుతూ ఉంటుంది. పరమాత్మలో రియాక్షన్స్ ఉండవు. కాబట్టి ఎవరైతే సృష్టినంతా పరమాత్మ స్వరూపంగా భావించి సేవ చేస్తున్నాడో, ఇంకా మహర్షి చెప్తున్నారు, పంచభూతములు అంటే గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని, ఇవన్నీ పంచభూతాలండి, పంచమహాభూతములు. సూర్యుడు, చంద్రుడు, జీవుడు, పంచభూతములు 5,
సూర్యుడు చంద్రుడు జీవుడు అని అష్టమూర్తులు గల పరమశివుని పూజ యాగుచున్నది. ఏమండి, ఈ 8 కాకుండా ఇంకా సృష్టిలో ఏమైనా ఉందా? ఈ 8లోకి రాకుండా, పంచభూతాల్లోకి రాకుండా, సూర్యుడిలోకి రాకుండా, చంద్రుడిలోకి రాకుండా, జీవుడు అసలు ఉన్నదంతా జీవుడిలో ఇమిడి ఉందండి. ఈ పంచమహాభూతాలు, సూర్యుడు చంద్రుడు అంతా కూడా ఎక్కడ ఇమిడి ఉన్నారు? జీవుడిలో ఇమిడి ఉన్నారు. జీవుడు ఎక్కడ ఇమిడి ఉన్నాడు? హృదయంలో, నేనులో ఇమిడి ఉన్నాడు. అందుకని మనకు అర్థం అవ్వడం కోసమే అరుణాచలంలో అగ్నిలింగము, కాళహస్తిలో వాయులింగము, జంబుకేశ్వరంలో జలలింగము, చిదంబరంలో ఆకాశలింగము, కంచిలో అండి పృథ్వీలింగము. అంటే మట్టితో కంచిలో లింగానికి ఏకనాథేశ్వరుడికి అండి అభిషేకం చెయ్యరు. ఎందుకంటే ఏంటండి, అది మట్టితో చేసిన లింగం. దాని మీద నీరు పోస్తే కరిగిపోతుంది కదండి, తైలముతో అభిషేకిస్తారటండి అక్కడి లింగాన్ని. ఏమండి, ఈ పంచమహాభూతములు నేనే అని చెప్పడం కోసము వాటికి ప్రతీకగా పంచమహాభూతాలుగా శివుడి స్వరూపాన్ని మనకు వ్యక్తం చేయడం కోసము ఆలయంలో శివుడు స్వయంభూగా వెలిసి, ఇంకా జీవుడిగా అండి పశుపతినాథుడు, జీవలింగము, పశుపతినాథలింగము, కోనార్కాలో సూర్యలింగము, సీతాకుండములు చంద్రలింగము. ఇలా ప్రతి దానికి ఒక్కొక్క శివుడండి. అంటే మా జీవుడు మర్చిపోతాడు. ఎంత దయ అండి భగవంతుడికి, అరుణాచలేశ్వరుడికి ఎంత దయ. అమ్మా, నేను అంతటా వ్యాపించి ఉన్నాను, పంచభూతాల్లో ఉన్నాను, సూర్యుడిలో ఉన్నాను, చంద్రుడిలో ఉన్నాను, నీలో కూడా ఉన్నాను. అంటే భగవంతుడు పంచమహాభూతాల్లో ఉన్నాను, సూర్యుడిలో ఉన్నాను, చంద్రుడిలో ఉన్నాను, నన్ను కనుక్కోలేదండి. జీవుడిలో కూడా ఉన్నది నేనే, జీవలింగము. జీవుడు కూడా శివస్వరూపమే అనిన అష్టమూర్తులు గల పరమశివుడి పూజ యగుచున్నది. నువ్వు ఏమి చేసినా, నువ్వు ఒక చెట్టుకి నీళ్లు పోస్తే ప్రకృతిలో ఈశ్వరుడికి అభిషేకం, అది శివుడికి అభిషేకము. నువ్వు చేసే ప్రతిదీ పూజే, ప్రతిదీ యజ్ఞమే. ఏమండి, ఆ భావనలో జీవిస్తే ప్రతిదీ యజ్ఞ స్వరూపంగా మారుతుంది. జపయజ్ఞము నేనే అన్నాడు గీతలో భగవంతుడు. జపము అంటే స్మరణ, ధ్యాన స్థితి. నువ్వు నన్ను ఆ స్వరూపంగా స్వీకరించు. పంచమహాభూతములు, సూర్యులు, చంద్రుడు, జీవుడు అనిన అష్టమూర్తులు గల పరమశివుని పూజ యగుచున్నది. నువ్వు సేవించేటప్పుడు నేను తింటున్నాను అనుకోకు. నాన్నగారు కూడా ఈ విషయం కూడా చెప్పారు. నీ లోపల జఠరాగ్ని నేనై ఉన్నాను అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారండి. నువ్వు తిన్నానా ఆహారాన్ని పచామ్యన్నం చతుర్విధం, 4 విధాలుగా జీర్ణం చేస్తున్నానని చెప్పాడు. కాబట్టి లోపల ఈశ్వరుడు నీవు ఏది స్వీకరించినా పరమాత్మ స్వీకరిస్తున్నాడు అనే ధ్యాసలో ఉండు. సృష్టికి ఏది చేసినా పరమాత్మకి సేవ. పరమాత్మకి సేవ ఎవరు చేస్తున్నారు? పరమాత్మే చేస్తున్నాడు. అరుణ పరమాత్మకి సేవ చేయట్లేదు. సృష్టి రూపంలో ఉన్న పరమాత్మకి అరుణ సేవ చేయట్లేదు. పరమాత్మే పరమాత్మను సేవించుకుంటున్నాడు. అయితే పరమాత్మే పరమాత్మను సేవించుకుంటే అనుకుంటాడా నన్ను నేను సేవించుకుంటున్నానని? అనుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మనకు కుడి చెయ్యి నోట్లో ముద్దని పెడుతుందండి, ఎడమ చెయ్యి ఇంకొన్ని పనులు చేస్తుంది.
ఏమే కుడి చెయ్యా థ్యాంక్స్ నాకు అన్నం తినిపిస్తున్నావు అని అంటామా మనం? ఏమి కుడి చెయ్యా నాకు రోజు తల దువ్వి పెడుతున్నావు అంటామా? కాళ్ళలారా నాకు నడిచి పెడుతున్నారు అని ఇలా మనము వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటామా? వాటికి థ్యాంక్స్ చెప్తామా? చెప్పం కదా. దేహమే నేను అనుకుంటున్నాను కాబట్టి నేనుగా ఉంటాను అంతే అండి. అదే ఇతరులు మనకి ఎవరన్నా మనం బెడ్ రిడన్ గా ఉన్నామనుకోండి, సేవ చేశారనుకోండి, పిల్లలైనా ఎవరైనా భర్త అయినా ఎవరైనా వాళ్ళ కృతజ్ఞత తెలుపుకోవాలనిపిస్తుందండి. అంటే వాళ్ళ పట్ల నేను బాగాలేనప్పుడు నాకు ఎంతో చేశారు కదా అనుకుంటాం. కానీ ఈ దేహాన్ని జీవితం అంతా అనుభవిస్తాము, కానీ ఎప్పుడు కూడా మన దేహానికి మనం ట్యాక్స్ చెప్పాలనుకోము. దేహముగా ఉన్నాము కాబట్టి, నేనే అనుకుంటున్నాం కాబట్టి, దాన్ని విడిగా చూడము కాబట్టి దానికి థ్యాంక్స్ చెప్పాలని అనుకోము. ఆ జీవుడు ఎలాగ దేహ బుద్ధితో కలిసి దేహమే నేను అనే ఎరుకలో ఉన్నాడో, అరుణాచలేశ్వరుడు భగవాను నాన్న ఈ సృష్టి అంతటినీ వ్యాపించి తానుగా నేనుగా ఉన్నాడండి. ఇప్పుడు శక్తి ఎవరిది? నాన్నది. శక్తి ఎవరిది? భగవాన్దే. ఎవరు ఎవరికి చేసుకుంటున్నారు? భగవానే. ఇప్పుడు మనం ఎలాగైతే అన్నం తిని స్నానం పోసుకొని బ్రష్ చేసుకొని రోజువారీ కార్యక్రమాలు ఎంత సహజంగా చేసుకుంటామో అంత సహజంగా ఈ సృష్టిని పరమాత్మ తన స్వరూపంగా అనుభవిస్తున్నాడు. ఆయన అనుకోడు నేను సృష్టికి సేవ చేస్తున్నాను అని అనుకోడు. ఉంటాడు, ఊరక ఉంటాడు. భగవాన్ అంటున్నారు అలా నువ్వు ఈశ్వరుడు చెప్పినట్టు జీవిస్తూ ఊరక ఉండిపో. అలా ఉండాలంటే గురు భక్తికి మాత్రమే ఆ శక్తి ఉంది. ఒక్క భక్తుడికి మాత్రమే, పరమ భక్తుడికి, అన్కండిషనల్ లవ్ గురువు పట్ల ఉన్నవాడికి మట్టికే అలాంటి శక్తి సప్లై అవుతుంది. ఆ సైలెన్స్ లో ఊరకు ఉండటము. భగవానా 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 అంటే నీ మనసుకి ఏదన్నా అనాలని అనిపిస్తే, ఏదన్నా చెయ్యాలని అనిపిస్తే భగవానా 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 అంతే, అక్కడ ఆగిపో. అప్పుడు నీ ద్వారా దైవీ సంపద, అక్కడ అరుణ లేదు కాబట్టి ఉన్నది దైవమే కాబట్టి దైవీ సంపద సృష్టి అంతా వెదజల్లబడుతుంది అంటున్నారు భగవాన్. నువ్వు ముందు భావనతో మొదలు పెట్టు. అష్టమూర్తి దేవ పూజనం. ఈ సృష్టి అంతా ఈ అష్టమూర్తులతో నిండి ఉంది. ఇంకా చెప్తున్నారండి భగవాను నెక్స్ట్ దాంట్లో, ఉత్తమస్తవ దుచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం శ్రీ భగవద్ అవతార నామగుణ చరితములను వివరించి వర్ణించుట ఉత్తమమగు స్తోత్రమగును. నీకు భగవంతుడిని స్తోత్రం చేయాలనుందా? అయితే భగవంతుడి అవతారాలున్నాయి, దశావతారాలున్నాయి. నీ గురువు మహాత్ముల అవతారాలున్నాయి, గురువు అవతారాలున్నాయి. వాళ్ళ ఈ నామముని, గుణముని, చరితముని ఆ గురువు దగ్గర తీసుకున్న నామాన్ని, నామం తీసుకోకపోయినా నాన్నగారు 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 అంటే తరించిపోతామని. ప్రత్యేకంగా అయ్యో మేము నామం తీసుకోలేదని ఎవరు అనుకునే అవసరం లేదండి. గురువు నామమే, గురువు నామమును మించిన ఈశ్వర నామము ఈ సృష్టిలో కలదా అండి? నామము గుణము అంటే భగవంతుడికి ఆత్మకి గుణాలు ఉండవు కదా. గుణాలని ఎలా వర్ణించుకుంటాము అంటే, మన భగవాను మన నాన్నగారు పరబ్రహ్మము రూపం ధరించి గురువుగా వచ్చినప్పుడు వారు చూపిన దయ, ఇప్పుడు మనం చెప్పుకునేది అదే కదా. ప్రతి ఆదివారము వారు చూపించిన దయ, వారు చూపించిన ప్రేమ, నిస్వార్థ బుద్ధి. అసలు బుద్ధి అంటే అక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది మాటలో కాబట్టి అలా చెప్పుకుంటున్నామండి, నిస్వార్థ బుద్ధి అని. అక్కడ
కేవలము పరమాత్మ తప్పించి అక్కడ బుద్ధి కూడా ఉండదండి గురువులో. అసలు డిఫరెన్షియేట్ చెయ్యలేరండి. మనల్ని అప్పుడప్పుడు నాన్నగారు ఏవో పేర్లు పెట్టి పిలిచేవారండి భక్తుల్ని, ఒకళ్ళని ఒక పేరుతో ఒకళ్ళని ఒక పేరుతో. అప్పుడప్పుడు అండి, సాధారణంగా అలా జరిగేది కాదు. ఎప్పుడైనా అండి ఆ అనుగ్రహాన్ని మనకి కురిపిస్తున్నప్పుడు మన పేరుతో మనల్ని పిలిచేవారు కాదండి, ఏదో పేరుతో పిలిచేవారు. అంటే అరుణ, నేను అరుణ అనుకోవచ్చు, కానీ ఈశ్వరుడు అరుణ అనే పేరుతో గుర్తించడు, స్త్రీ అనే దేహంతో గుర్తించడు. నా వస్తువు నేను అని గుర్తిస్తాడండి గురువు. ఇది అరుణ, దీన్ని అనుగ్రహించాలి అని అనుకోని అనుగ్రహించటం కాదు, తానుగా గుర్తిస్తాడు భక్తుడిని కూడా. కాబట్టి అక్కడ గుణం ఏమిటండి? భగవంతుడి గుణం ఏమిటి? కేవలము వేరు బుద్ధి లేని ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను, అనుగ్రహిస్తున్నానని కూడా అనుకోడు ఆయన. ఈశ్వరుడు గుణం అంటే అదండి. అంటే మన జీవుల బుద్ధికి అందదు పరమాత్మ గుణం అండి. నాన్నగారు అనేవారు కదా, ఒక జ్ఞాని మాత్రమే ఇంకొక జ్ఞానిని అర్థం చేసుకోగలడమ్మా. మన బుల్లి మనస్సు భగవంతుడిని అర్థం చేసుకోలేదు. భగవంతుడిని పట్టుకోవాలనుకునే ప్రయత్నంలో అది తనను తాను కోల్పోతుంది, భగవంతుడు మిగిలిపోతాడు. నువ్వు నాన్నగారి చరితాన్ని, ఇప్పుడు మన గురు పౌర్ణమి వస్తుంది, మనం నాన్నగారి గురించి చెప్పుకుంటాము. ఏం చెప్పుకుంటాము నాన్నగారి గురించి? నాన్నగారు మనల్ని ఎలా అనుగ్రహించారు, నాన్నగారు ఎలా మాట్లాడేవారు, నాన్నగారు ఎలా బోధించేవారు, ఇదంతా నాన్న చరితం అండి. అంటే భక్తుల్ని నాన్నగారి గురించి చెప్పుకోవాలంటే భక్తుల గురించే చెప్పుకోవాలండి. భక్తుల్ని నాన్నగారిని వేరు చేసి మనం చెప్పుకోలేం కదా. భక్తులే తన జీవితంగా జీవించారు నాన్నగారు అండి. నాన్నగారు చెప్పేవారు, అమ్మా కొవ్వొత్తి వెలుగుతూ ఆ వెలుగునిస్తూ తన రూపాన్ని, తన ఉనికిని తాను కోల్పోతుందమ్మా. అలాగే గురువు కూడా ఆ దేహాన్ని, అంటే రూపాన్ని, ఆ దేహాన్ని అండి ఎండలో తిప్పి, వర్షంలో తిప్పి, ట్రైన్లలో తిప్పి, బస్సుల్లో తిప్పి, కార్లలో తిప్పి, స్కూటర్ల మీద తిప్పి, ఇంటి నుంచి జిన్నూరు ఆశ్రమానికి రమణక్షేత్రానికి స్కూటర్లో వచ్చేవారు నాన్నగారు. అప్పుడప్పుడు ఎర్రటి ఎండ అని కూడా చూడకుండా వచ్చేసేవారండి భక్తుల కోసం. కేవలము ఆ రూపము భక్తుల కోసమే ఈ సృష్టిలోకి వచ్చింది. భగవాన్ ఏమో ఇంక గోచి పెట్టేసుకొని, ఎండ లేదు, వర్షము లేదు, గిరిపైన ఒక రాయి ఒక తల కింద పెట్టేసుకొని ఆ మట్టిలో పడుకొని, పాతాళ గుహలో మట్టిలో కూర్చొని, ఎవరి కోసం, ఎందుకోసం? కేవలము తన భక్తుడిని తన స్వరూపంలో తనలో ఐక్యం చేసుకోవడానికి వచ్చారు కదా. ఆ చరితం భగవాన్ అంటున్నారు, అలాంటి చరితాన్ని చెప్పుకో. నోరు ఉన్నంత వరకు గురి చరితమును చెప్పుకో. నీ శ్వాసం ఉన్నంత వరకు గురు చరితమును చెప్పుకో. గురువును స్మరించుకో, గురువు రూపాన్ని, గురువు నామాన్ని, గురు చరితాన్ని. అలా కనుక నువ్వు చెప్పుకుంటే వివరించి వర్ణించుట ఉత్తమమగు స్తోత్రమగును. గురువుకు చేసే స్తోత్రము ఏంటంటే, నా అహంకార మమకారాలు నా గురువు నాకు ఎలా దూరం చేశాడు, పూర్ణ చంద్రబింబము లాంటి ఆ ముఖము శాంతిని ఎలా వెదజల్లేది, ఆ కళ్ళు ఎలా శాంతిని వెదజల్లేవి, ఆ నవ్వు భగవాను చిరునవ్వు. నాన్నగారు ఎంత వర్ణించి చెప్పేవారు అండి తన గురువు యొక్క చిరునవ్వు నుంచి. అమ్మా ఆ నవ్వుకు ఎవరైనా పడిపోవాల్సిందే అమ్మా.
చలం గురించి చెప్తూ నాన్నగారు బీరి డ్రింకింగ్ చలం, మటన్ ఈటింగ్ చలం, గర్ల్ కిస్సింగ్ చలం పడిపోయాడమ్మా. సన్నటి చిరునవ్వు, గ్రేషియస్ అండి. ఈ సృష్టిని మొత్తాన్ని తడపగల శక్తి ఆ చిరునవ్వుకి ఉంది. అంటే ఇప్పుడు ఒక దీపం దగ్గర దీపం పురుగులన్నీ వచ్చి ఆ దీపాన్ని ముద్దు పెట్టుకోవాలని వచ్చేసి దాంట్లో వచ్చి పడిపోతాయో, అలాగా గురువు అనుగ్రహంలో సృష్టి మొత్తం కొట్టుకుపోవాల్సిందే అండి. అలా నువ్వు గురువు గురించి చెప్పుకుంటే అది ఉత్తమ మగు స్తోత్రమగును. గోపికలు ఏం చేశారు? కృష్ణ పరమాత్మ గురించి చెప్పుకున్నారు కదా. ఏమి నువ్వు కృష్ణుడిని చూసావా? ఇవాళ నీకు కనిపించాడా కృష్ణుడు? అంటే ఎవరైనా గోపిక నేను వస్తూ దారిలో కృష్ణుడిని చూశానంటే ఇంకొక గోపిక అలా నోరు తెరుచుకొని వినేదటండి. తనను తాను మరిచిపోయి, తన ఉనికిని తాను మరిచిపోయి. అంటే ఒకసారి పూర్వకాలం గోపికలు, పూర్వకాలం ఎందుకంటే మా చిన్నప్పటి వరకు కూడా పక్క ఇంట్లో అగ్ని రాజేస్తే వెళ్ళి పట్టుకురమ్మనేవారండి. పిడక తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పొయ్యిలో పెట్టి ఆ పిడక అంటుకున్నాక ఆ పిడకను తెచ్చి మన ఇంట్లో అగ్ని రాజేసుకునేవాళ్ళండి. సో ఒక అత్తగారు గోపికని పక్కింటికి పంపిస్తుంది, వెళ్ళి పిడక అంటించుకొని రమ్మని. ఆ గోపిక వెళ్ళి పక్కింట్లో కూర్చొని పిడక అంటించుకొని వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటదండి. అప్పుడు ఇంకొక గోపిక ఎదురవుతుందండి. ఎదురయ్యి ఈ మీనా కృష్ణుడు కనిపించాడు, నేను వస్తా ఉంటే కన్నయ్య కనిపించాడు. అంటే ఎలా ఉన్నాడు కన్నయ్య? నెమలి పింఛం పెట్టుకున్నాడా? మురళి పట్టుకున్నాడా? మురళీనాదం చేశాడా? నువ్వు విన్నావా? ఎటువైపు వెళ్తున్నాడు? ఇవే అండి గోపికలు చెప్పుకునేవి. కేవలం కృష్ణుడు యొక్క కదలికల గురించి చెప్పుకున్నారా? కృష్ణుడు అంటేనే ఆనందం వాళ్ళకండి. ఇంకా ఏమండి ఇలా ఇద్దరు మాట్లాడుకుంటుంటే గోపిక చేతిలో ఉన్న పిడక మొత్తం కాలిపోయి గోపిక 5 వేళ్ళు కూడా అంటుకుపోయినాయటండి. గోపికకి స్పృహ లేదండి. అదండి పరమ భక్తి. తన ఎగ్జిస్టెన్స్ గురించి తాను మరిచిపోయింది. కంప్లీట్ గా తాను ఒక దానిని ఉన్నానని, ఒక ఇంట్లోంచి ఇంకొక ఇంట్లోకి వెళ్ళి పిడక తీసుకొస్తున్నానని, వెళ్ళాలి అత్తగారు తిడతారని అసలు ఆ ధ్యాసే లేదు. కృష్ణుడి యొక్క ధ్యాసలో తనను తాను కోల్పోయింది. అదేండి పరాభక్తి. అందుకని మహర్షి అంట అలా స్తోత్రం చెయ్యి. నువ్వు నీ గురువు గురించి, నీ ఇష్టదైవం గురించి, అరుణాచలేశ్వరుడు గురించి అలా స్తోత్రం చెయ్యి. విను, జీవితము చివరి శ్వాస వరకు విను వాళ్ళ చరితాన్ని. అది ఉత్తమ స్తోత్రం అంటారు. ప్రణవాది మహామంత్రములను జపించుట జపం బగును. ప్రణవం ఉంది, అష్టాక్షరి ఉంది, పంచాక్షరి ఉంది, గాయత్రి మంత్రం ఉంది. రామ రామ నాన్నగారు అనేవారు. రామ రామ అని 2 అక్షరాలు కాకపోతే రామ్ 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 అనండమ్మా, సరిపోతుంది. శివ శివ అరుణాచల శివ అని పలకడం నీకు కష్టంగా ఉంటే, అంటే అంతగా పలకలేననుకుంటే శివ 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 ఆ పిలుపు హృదయములో నుండి శివుడు పరిగెత్తుకొని రావాలండి. నీ సహస్రారంలోకి, నీ బుద్ధిలోకి, నీ మనస్సులోకి శివుడు పరిగెత్తుకుంటూ రావాలి. అలాగ నామం చెయ్యి. అరుణాచలేశ్వర శివ శివ శివ. ఒకసారి అప్పరు జ్ఞాన సంబంధారు ఇద్దరు భక్తులు కదండి. ఇద్దరు భక్తులు అలా ఊరూరు తిరుక్కుంటూ శివుణ్ణి స్మరించుకుంటూ వెళ్తున్నారటండి. అప్పరు ఒక శివాలయం ముందు వెళ్ళాడు. వెళ్తే శివాలయం యొక్క ముఖద్వారము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ముఖద్వారము క్లోజ్ చేశారటండి. ఎందుకో తెలీదు. అది చేసి ఏం చేశారు మరి, ఆలయంలోకి ఎలా వెళ్తున్నారంటే పక్కన గోడని ఒకదాన్ని కూలగొట్టి ఆ గోడలోంచి వెళ్ళిపోతున్నారటండి. అప్పర్ అడిగారంట, అదేంటి ఇంత చక్కటి ముఖద్వారం ఉంటే
దీని గుండా వెళ్లకుండా అలా పక్క నుంచి ఎందుకు వెళ్తున్నారు ఆ గోడలోంచి అంటే ఆ ముఖద్వారము ఓపెన్ చేసిన వాళ్ళందరూ ప్రయత్నం చేస్తే ఏదో ఒక కష్టం వచ్చి వాళ్ళకి ఏదో ఒక వంక రావడం శరీరంలో లేక చనిపోవడం అలా జరుగుతూ ఉంది, మాకు భయంగా ఉంది, మేము ఎవ్వరము ఊరి వాళ్ళము ఆ ముఖద్వారం మేము ఓపెన్ చేయడానికి ప్రయత్నించట్లేదు భయం వేసి. అప్పుడు అప్పరు అంటే భక్తుడి యొక్క విశ్వాసం ఎంత గొప్పదండి. అప్పరు శివుణ్ణి అంటాడండి, శివుణ్ణి అడుగుతాడు, నేను ఇప్పుడు తేవారం పాడుతాను, శివా నువ్వొచ్చే ద్వారం తీయాలి, నేను నీ ద్వారం తీయడం కాదు, నువ్వు వచ్చి ద్వారాన్ని తెరవాలి తండ్రి అని అప్పరు తేవారాలు పాడతారండి. అంటే భక్తితోటి తనను తాను మరిచిపోయి శివయ్య గురించి పాడుకుంటాడు. పాడుకుంటే గర్భగుడిలోంచి శివయ్య గబగబా వచ్చి ఎవరు ఇంత మధురంగా ఇంత ప్రేమగా ఇంత తీయగా నా గురించి స్మరించుకుంటున్నారు. ఏమండి, భక్తుడికి భగవంతుడు ఎంత అవసరమో భగవంతుడికి భక్తుడు కూడా అంతే అవసరమండి. అంటే అన్కండిషనల్ గా తనను ప్రేమించేవాడు ఈ సృష్టిలో ఎవరున్నారని భగవాన్ వెతుక్కుంటాడు. ఎందుకంటే ఆయనకు ప్రేమ కావాలని కాదు, వాడిని తరింపచేయాలనండి. సో ఒక్కడిని తరింపచేస్తే వాడు జగత్తుకి సృష్టి జ్యోతిలాగా వెలిగిపోతాడు ఒక భక్తుడు. ఓహో, భక్తిలో ఇంత శక్తి ఉందా అని మిగతా భక్తులు తెలుసుకుంటారు, జ్ఞానంలో భక్తిలో ఇంత శక్తి ఉందా అని. మనకి డబ్బు విలువ తెలుస్తుంది, డబ్బు కోరుకుంటున్నాము, హోదా విలువ తెలుస్తుంది, హోదా కోరుకుంటున్నాము. మరి గురువు ఏం చేస్తున్నాడంటే భక్తి జ్ఞానాల విలువ తెలుపుతున్నాడు. అప్పుడు మనసు ఏం చేస్తుంది, దానికి పక్షపాత బుద్ధి ఉంటుందండి, ఎక్కడ ఎక్కువ సుఖం ఉంటుందో అటువైపు వెళ్ళిపోతుంది. ఆ గురువు మనసుకి బుద్ధికి తెలుపుతున్నాడు, నువ్వు హోదా కోసం డబ్బు కోసం ప్రాకులాడుతున్నావు, అందం కోసం ఐశ్వర్యం కోసం కీర్తి కోసం, వాటిలో వేటిలో లేని సంపద సుఖము శాంతి ఆనందము భక్తిలో జ్ఞానంలో వైభవము నీకు చూపిస్తానురా అని హృదయంలోకి తోలుకెళ్తున్నాడు గురువు. అందుకని అప్పరు పాడుతుంటే శివుడు వచ్చి ఆ డోర్ దగ్గర నిల్చుని డోర్ ఓపెన్ చేయడం మర్చిపోయి మైమరచి అప్పరు పాడే పాటల్ని వింటూ ఉంటాడండి శివుడు, ఒక శ్రోతలాగా. అంటే స్తోత్రంలో భగవంతుణ్ణి స్తుతించడంలో ఎంత శక్తి ఉందండి. కేవలం ఒక విచారణలోనే కాదు, భక్తిలో కూడా పరాకాష్ఠ భక్తి పూర్ణ శరణాగతిలో ఈశ్వరుణ్ణి కదిలించగల శక్తి భక్తుడికి ఉంది. వాడు హృదయములో నుండి కదిలి సహస్రారంలోకి పొంగుతాడు, బుద్ధిలో పొంగుతాడు, మనస్సులో ఉన్నది నేనే నువ్వు కాదే అరుణ అని నిశ్చయం చేస్తాడు. అప్పుడు తలుపు ఇంకా తీయట్లేదు, ఎన్ని దేవారాలు పాడినా అని నిందాస్తుతి చేస్తాడండి. శివా నన్ను మరచిపోయావా, నా భక్తి నీకు లెక్కలేదా తండ్రి, ఇంకా ఓపెన్ చెయ్యట్లేదేంటి, ద్వారాన్ని తీయవేంటి తండ్రి అంటే అప్పుడు శివుడు ఉలిక్కిపడి ద్వారాన్ని ఓపెన్ చేస్తాడండి. అది అండి భక్తుడి యొక్క వైభవం. అందుకని మనం ఏది కూడా ఇది తక్కువ ఇది ఎక్కువ కాదు, మన గురువు ఏది చెప్తే అది అంటే ఆచరించటమే అంతే. ఏది గురువు నోటి నుండి వస్తే అది ఆచరించటం. అయితే దాంట్లో మనకి ఏది ఎక్కువ ఇష్టమో దాని వైపు మనసు మొగ్గు చూపుతుంది. అంటే పూర్వ జన్మల్లో మనం ఏది ప్రాక్టీస్ చేశామో దాని వైపు మనసు మొగ్గు చూపుతుంది. ప్రణవాది మహామంత్రములను జపించుట జపం బగును, ఈ జపము వాక్కుచే బిగ్గరగా ఉచ్చరించుట వాచకమనియు, పెదవులు కదిలియు కదలక లోన నిశ్శబ్దముగా ఉచ్చరించుట ఉపాంశు అనియు, చిత్తమున చింతించుట మానసికమనియు చెప్పబడును. మహర్షి అంటున్నారు, ఈ జపాన్ని ఈ మంత్రాలని నువ్వు నలుగురితో చేసినప్పుడు బిగ్గరగా చెయ్యి. నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు నీకు కనుక పెదవులు కదిలి కదలక, కొంతమంది అలా చేస్తూ ఉంటారండి, అలా చెయ్యి. లేక మానసికంగా శివా 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 శివాని
ఏమంటే శివుడిని కదిలించటానికి, శివుణ్ణి రప్పించటానికి భగవానా అంటే నీ మనసు కంటే, నీ ప్రాణం కంటే, నీ బుద్ధి కంటే అత్యంత సమీపంలో నాకు ఉన్నవాడు నా భగవాన్ అండి. బుద్ధి ఈ విషయం గుర్తించగానే మౌనంగా పిలుస్తుంది భగవంతుణ్ణి. మౌనంతో భగవంతుడిలో కరిగిపోతుంది. మౌనము ఈశ్వర భాష అని గుర్తిస్తుంది. మనసు మౌనం అయిపోతుంది అప్పుడు. అయితే ఇవన్నీ చేసిన తర్వాతనే కానీ, ఈ స్టేజ్లన్నీ దాటిన తర్వాతనే కానీ ఆ మౌనంలోకి వెళ్ళిపోదు. అయితే కొంతమందికి అనిపించవచ్చు మేము అవన్నీ ఏమీ చేయట్లేదు, విచారణ ఒక్కటే చేస్తున్నామని. అయితే పూర్వజన్మల్లో అవన్నీ అయిపోయి వచ్చి ఉండి ఉంటారు కదా. భగవానే అనేవారు కదా, మీరు కష్టపడలేదు, మేము కష్టపడుతున్నాము అంటే మహర్షి అంటారు నా కష్టం అంతా పూర్వజన్మల్లో అయిపోయి ఉందేమో, గడించిపోయిందేమో పూర్వజన్మల్లో కష్టం అంతా. అంతేకాని నేను అవతార పురుషుణ్ణి అనలేదు. మనం కూడా అండి, మనం ఏది చేసినా కూడా స్టెప్ బై స్టెప్ గురువు పట్టుకెళ్తాడు. నేను ఏం చెయ్యాలని మనం విచారించే అవసరమే లేదండి. మన మనసు ఎలా ఉండాలో గురువే నిర్ణయిస్తాడు. పూజ చెయ్యాలా, జపం చెయ్యాలా, ధ్యానం చెయ్యాలా, స్మరణ చెయ్యాలా, విచారణ చెయ్యాలా, శ్రవణము చెయ్యాలా, సృష్టిలో సేవ చెయ్యాలా, లేక అన్నీ చెయ్యాలా. ఒక భక్తుడికి జీవితంలో అన్నీ జరుగుతాయండి. కాబట్టి ఆ భక్తుడు నాది భక్తి మార్గం అని, నాది జ్ఞాన మార్గం అని, నాది విచారణ మార్గం అని, నాది శరణాగతి మార్గం అని, నాది కర్మ మార్గం అని ఇలా ఏమీ అనుకోడు భక్తుడు. ఊరక ఉంటాడండి. ఈశ్వరుడే నడిపిస్తున్నాడు అనే ఎరుకలో వాడు ఊరక ఉంటాడు. వాడి ద్వారా అన్ని జరుగుతాయి, అన్ని సాధనలు జరుగుతాయి వాడి ద్వారా. అందుకని మహర్షి అంటున్నారు లోన నిశ్శబ్దముగా ఉచ్చరించుట ఉపాంశమనియు చిత్తమున చింతించుట మానసికమనియు చెప్పబడును. ఈ నాలుగింటిలో ఒకదానికంటే ఒకటి శ్రేయమగును ఆ మహర్షి అంటున్నారు. ఇప్పుడు మనం మెట్లెక్కుతున్నాం అనుకోండి, డాబా మీదకి వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కే కొలది డాబాకు దగ్గర అవుతాం, పైకి వెళ్ళడానికి దగ్గర అయిపోతుంటాం. అలాగా సాధనలో కూడా అండి మెల్లగా ఏబిసిడీల దగ్గర నుంచి పిల్లలు ఎల్కేజీలో మొదలెడతారు కదా. ముందు ప్లేయింగ్ స్కూలు, తర్వాత ఏబిసిడీలు, తర్వాత క్లాసులు, తర్వాత కాలేజీ, తర్వాత పిహెచ్డి. అలాగే ఒక భక్తుడిని ఎలా తన హృదయంలోకి ప్రయాణింప చేసుకోవాలో గురువుకి తెలుసు, భగవాన్కి తెలుసు. అందుకే లక్నో బాప్పాజీ గారు భగవాన్ దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణనామం చేస్తే ఆ కృష్ణుడు ధ్యానంలో కనిపిస్తాడు. తర్వాత అరుణాచలం నుంచి, తిరువణామలై నుంచి చెన్నైకి వెళ్ళిపోయాక నామము ఎంత ప్రయత్నం చేయాలన్నా రాదటండి. ఇది కనకమ్మ గారు చెప్పారండి. ఒకసారి వాణి నేను వెళ్తే కూర్చోబెట్టుకొని భగవాన్ సమక్షంలో ఇది జరిగిందమ్మా, ఇలా జరిగింది అని చెప్పారు. ఆయన మళ్ళీ వచ్చి భగవాన్ దగ్గర కూర్చొని భగవానా నాకు నామము రావట్లేదు తండ్రి, నేను మీ దగ్గరికి రాకముందు, తిరువణామలై రాకముందు అహర్నిశలు రాత్రింబగళ్ళు నిద్రలో కూడా నా కృష్ణనామం నడిచేది నా మనస్సులో. ఇప్పుడు నేను ప్రయత్నం చేసిన నామం రావట్లేదు తండ్రి నాకు అంటే మహర్షి అంటారంట మీరిప్పుడు తిరువణామలై ఎలా వచ్చారు, చెన్నై నుంచి తిరువణామలై ఎలా వచ్చారు అంటే ఆయన మనసులో అనుకుంటారటండి నేను నామం గురించి అడుగుతుంటే భగవాన్ ఈ మాటలు బాహ్యమైన విషయాలు నన్ను అడుగుతున్నారేంటి అని అనుకొని చెప్పాలి కదా, మహాత్ముల గురువు ఎదురుగుండా కూర్చున్నాము అని ట్రైన్లో వచ్చాను స్వామి. అంటే నువ్వు దిగిన తర్వాత ట్రైన్ ఏమైంది అంటే ఏమో నాకు తెలియదు, నా గమ్యము తిరువణామలై కాబట్టి నేను దిగేసి ట్రైన్ వెళ్ళిపోయే వరకు ప్లాట్ఫామ్ నుంచి కూడా వెయిట్ చేయలేదు, నేను ఇక్కడికి వచ్చేసాను, నాకు ఆలోచన లేదు అంటే మహర్షి అంటారు నిన్ను అరుణాచలేశ్వరుడు
ఇక్కడికి నామము చేసి 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 అరుణాచలేశ్వరుడి ఒడిలో వచ్చి పడ్డావు, గురువు ఒడిలో గురువు సమక్షంలోకి వచ్చావు. ఆ నామము ట్రైన్ లాంటిది, ఒక మీన్స్ లాంటిది, నిన్ను గురువు సమక్షంలోకి తెచ్చి దింపేసింది గురువు ఒడిలో. దాని పని అయిపోయింది. ఇక నుంచి గురువు చూసుకుంటాడు నీ పని, అరుణాచలేశ్వరుడు చూసుకుంటాడు. అంటే ఈశ్వరుడు ఒకదాని తర్వాత ఒకటండి. అలా లోపలికి నాన్నగారు అనేవారు కదా, బాహ్య గురువు లోపలికి పుష్ చేస్తాడమ్మా, లోపలి గురువు మనల్ని పుల్ చేస్తారు అని. అలాగా ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనది నిన్ను భగవంతుడి దగ్గరికి తొందరగా చేరుస్తుంది. భగవానా అని లోపల మౌనము చాలా బిగ్గరగా, వాక్కు కంటే బిగ్గర అయిందండి మౌనము. వాక్కు కంటే ఎక్కువ శక్తి ఉంది మౌనానికి. మౌనంగా చేరిపో, శాంతిగా, సుఖంగా, బ్లిస్ఫుల్ గా, సైలెన్స్ గా. ఈ నాలుగింటిలో ఒకదానికంటే ఒకటి శ్రేయమగును అనగా తీవ్ర ఫలము నొసగునది అగును. నీకు తొందరగా రిజల్ట్ కావాలా అంటే మనలో ఆ తపన ఉండాలండి. పర్వాలేదులే, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ. నాన్నగారు చెప్పారు కదా, ప్రతి జన్మలో గురువు కూడా ఉంటాడని. ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మ నా గురువు సమక్షంలోనే ఉంటాను కదా. ఏమండి, వంట వండేసి ఆకలి అవుతా ఉంటే పర్వాలేదులే తర్వాత తినొచ్చు, పర్వాలేదులే రేపు తినొచ్చు అని అనుకుంటావా? నీకు ఆకలేస్తుంటే ఏం చేస్తావు? గబగబా పెట్టుకొని తినేస్తావు కదా. అలాగా నేను ఇప్పుడే అప్పా ఈ సెకండే భగవానా నీలో ఐక్యమైపోవాలిరా తండ్రి, వేరు బుద్ధి నేను భరించలేకుండా ఉన్నానురా అప్పా, అరుణగా ఉండడం భరించలేకుండా ఉన్నానురా తండ్రి అని నువ్వు తపిస్తున్నావా? ఆ తపించే శక్తి నీలో మౌనముగా చింతించే ఆ చింతనకు వస్తుంది. నీ మౌన రోదనకి ఆ శక్తి వస్తుంది, ఆ తపించే శక్తి. భగవానా ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు కావాలి, ఇప్పుడే కావాలి భగవాన్ అంటే. భగవాన్ ఏం చేస్తారంటే అడిగేవాడి నోరు మూయించి వాడిని లేకుండా చేస్తారు, వాడిని డిసపియర్ చేస్తారు భగవాన్. గురువుకు ఆ శక్తి ఉందండి. నువ్వు ఎవరిని, జీవుడిని సుఖపెట్టడం కోసము ద్వైతములో నుండి అద్వైతం అనుభవించాలనుకుంటున్నావు, కానీ ద్వైతం అబద్ధము, అడిగేవాడు అబద్ధం అని కదా గురువు బోధ. అబద్ధాన్ని అబద్ధంగా గుర్తిస్తే అడిగేవాడు ఉండగలడా? ఏమంటే ఇది నోటితో చెప్పుకుంటాం, కానీ లోపల అబద్ధంగా అరుణ అబద్ధము, అరుణ ఉనికి అబద్ధం అని నోటితో చెప్పడం కాదు, అబద్ధంగా ఉండగలగాలి డే టు డే లైఫ్ లో. అబద్ధాన్ని అబద్ధంగా గుర్తిస్తే నిజం వ్యక్తం అవుతుందండి. ఎప్పుడైతే నిజం వ్యక్తం అవుతుందో అబద్ధం జారిపోతుంది. సో మహర్షి అంటారు, నీకు ఇప్పుడే రిజల్ట్ కావాలా, ఇప్పుడే నేను కావాలా అరుణా, ఇప్పుడే నీకు నేను కావాలా? ఏమండి ఇవాళ పొద్దున వాణి అరుణాచలం వెళ్ళిందండి. సత్సంగం ఇంట్లో మొదలయ్యే ముందు ఫోన్ చేసి, అమ్మ నేను అరుణాచలం బయలుదేరాను, ఇంకో గంటలో రీచ్ అవుతాను అంటే ఓకే నాన్న అని చెప్పాను. కాసేపు అయ్యాక సత్సంగం మొదలైంది. అంటే సత్సంగంలో ఓంకారం మొదలు చేస్తా ఉంటే లోపల నా భావన, అప్పా అది అరుణాచలం వచ్చేస్తా ఉందిరా అప్పా.
నేను రాలేనేమో నీ దగ్గరికి, ఎప్పుడు పిలుచుకుంటావో తెలీదు అంటే మనసుకి బయటికి వెళ్ళడం ఏదో ఒక వంపండి. భక్తి పేరు మీద కూడా అది బయటికే వెళ్తా ఉంటది. రూపాన్ని, నామాన్ని, గుణాన్ని తొడుక్కొని తిరగేయాలని. సో భగవాన్ దయ ఏంటంటే, నేను అరుణాచలం నువ్వు వెళ్ళి నన్ను దర్శనం చేసుకోవాలంటే ఎప్పుడో ఎక్కడో డెస్టినీ ఉంటే ఎప్పుడు వెళ్తామో తెలియదండి. కానీ భగవాన్ అడిగారు, నేను నీకు నిజంగా ఇప్పుడే కావాలా, నిజంగా నిజమైన భగవాన్ నీకు కావాలా, నేను కావాలా? సో నువ్వు సైలెన్స్ లోకి వెళ్ళిపో. నీలో నిజమైన భగవాన్ ఉన్నారు. నీకు నిజంగా భగవాన్ కావాలంటే నువ్వు సైలెన్స్ లోకి వెళ్ళిపో. ఇలా అడిగి అరుణ అబద్ధమని గుర్తించు. అంటే ఒక మధురమైన భావన నీకు తీసుకొచ్చి నిన్ను ఎక్కడికి పట్టుకెళ్తా ఉంది? రూపము, నామము, గుణములోకి తీసుకెళ్తా ఉంది. అరుణాచలం వెళ్ళేది ఎవరు? దేహము. దానికి డెస్టినీ ఉండాలి కదా. భగవాన్ అన్నారు నేను కావాలా అంటే, అవును భగవానా, రామ్మా. ఇంకా మహర్షి చెప్తున్నారండి, అన్నిటి యందును కడపటిది అగు ధ్యానమే ఉత్తమమైనది అని వేరుగా చెప్పవలైనా మౌన ధ్యానము. ధ్యానం అంటే ధ్యాస. అంటే హృదయంలో నా భగవాన్ నా నేనుగా ఉన్నారు. నా ఉనికిగా ఉన్నది నా భగవానే. నా ఉనికియే నా భగవాను. అది అనుభవించటం అంటే ఆశ్రమంకు వెళ్ళొద్దని కాదు. వెళ్తాము, ఎప్పుడు వెళ్తాము? ఆయన తీసుకెళ్ళినప్పుడు వెళ్తామండి. గర్భంలో ఉన్న పసిపాప అమ్మ ఎటు కదిలితే ఆ గర్భము లోపల ఉన్న పసిపాప అటు కదులుతుంది. అలాగే నీ దేహ ప్రారంధాన్ని భగవాన్ ఎటు కదిలిస్తే అటు కదులుతావు అరుణా. నీకు బాహ్యంగా ఉన్న భగవాన్ కావాలా? నువ్వు వచ్చాక వచ్చిన భగవాన్, అరుణ వచ్చాక అరుణ సృష్టించుకున్న భగవాన్ నీకు కావాలా? లేక భగవాను పొదుగు దగ్గరి పాలు కావాలా? విస్తృతమైన పాలు కావాలా? పొదుగు దగ్గరి పాలు కావాలా? భగవాన్ లోపల నుంచి నీకు నిజంగా నేను కావాలా రామా? మౌనములోకి ప్రవేశించు. మౌనము ఉత్తమోత్తమైనది, పరమ సుఖమైనది మౌనము. ఆ ధ్యాసలో మౌనం వస్తుందండి. మౌనాన్ని ప్రాక్టీస్ చేయడం కాదు, మౌనమే మన స్వరూపము. ఉన్నది మౌనమే, మాట కూడా మౌనమే. ఆ ఎరుకలో నువ్వు ఏది మాట్లాడితే మౌనంలో ఎంత శక్తి ఉంటుందో వాక్కు కూడా అంత శక్తి. అందుకే గురువుకు ఆ శక్తి కలిగి ఉంటాడు గురువు. మనం చెప్పుకుంటే మనము ఇతరులకు అనుగ్రహించే శక్తి మనకు ఉండదండి. కానీ గురువుకు గురువాక్కు అనుగ్రహిస్తుంది. మనం తప్పించే వాళ్ళం కదా, అమ్మా అని నాన్నగారి పిలుపు కోసం. ఎప్పుడు ట్రైన్ దిగారమ్మా? టిఫిన్ చేశారా? మీరు ఆశ్రమంకి వెళ్ళారా? మళ్ళీ మనం మధ్యాహ్నం ఏదో ఒక వాక్కును ఆశించే వాళ్ళం నాన్నగారి నుంచి. ఎందుకంటే ఆ మౌనంలో ఎంత శక్తి ఉంటుందో ఆ వాక్కులో కూడా అంతే శక్తి ఉంటుంది. బయటకు వచ్చుకొని చెప్పుకునేవాళ్ళం అండి, నాన్నగారు నాతో ఇలా మాట్లాడారు, నాతో ఇలా మాట్లాడారు, నాన్నగారు నాకు ఇది చెప్పారు. రేపు గురు పౌర్ణిమ, జిన్నూరులో పండగే పండగ. ఏమి వైభవము! భక్తుల వైభవమే నాన్నగారి వైభవం కదా. ప్రతి భక్తురాలు వాళ్ళ ఆనందంతో గాల్లో తేలిపోతుంటారండి. ప్రతి భక్తులండి. అది పొదుగు దగ్గర పాలు లాంటి ఆనందం అండి. అది దేహాన్ని ఉపయోగించుకొని మనసును ఉపయోగించుకొని పొందే ఆనందం కాదు, కేవలం గురువు ప్రసాదించిన
మౌనానందం అది. సో మహర్షి అంటున్నారు మౌనము, ఆ ధ్యాస, ఆ మౌన ధ్యాస కలిగి ఉండు. హృదయంలోకి ప్రవేశించటానికి మౌనంగా చేసే చింతన చాలా ఉపయోగపడుతుంది నీకు. అది దగ్గరగా ఉంటుంది భగవంతుడికి. అలా అని నామం చెయ్యొద్దని కాదు, జపం చెయ్యొద్దని కాదు. ఇవన్నీ చేసి 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 అంతర్యామి అలసితి సొలసితి. అప్పా అలసిపోయాను తండ్రి. అది పూర్ణ శరణాగతిలో, పూర్ణ ఎరుకతో గురువు నీ హృదయంలో నా ఉనికిగా, నా నేనుగా గుర్తించటానికి మౌన చింతన నీకు పనికొస్తుంది. అన్నింటి అందును కడపటి తీయకు ధ్యానమే ఉత్తమమైనది. ఆ ధ్యానము ఒక చోట కూర్చొని చేసేది కాదండి. అలా చెయ్యొచ్చు, అది స్టార్టింగ్ లో అండి. ఒక ఆసనం వేసుకొని కూర్చొని మనసును నిగ్రహించడానికి, తలంపులు నిగ్రహించడానికి ప్రయత్నం చేయొచ్చు. అది ప్రయత్నంతో కూడిన ధ్యానము. కానీ గురువు వైపు నుంచి అనుగ్రహం కుమ్మరిస్తూ ఉంటే వీడు నడిచినా, కూర్చున్నా, పని చేసినా, నిల్చున్నా, ఏం చేసినా భగవానా 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 వాడు ఆ మౌనంలోకి కూరుకుపోతూ ఉంటాడు. దేహం కదులుతుంటుంది, దేహం పనిచేస్తూ ఉంటుంది, కానీ వాడు మాత్రము ఆ ధ్యాసలో, భగవాన్ గురు ధ్యాసలో అండి కూరుకుపోయి ఉంటాడు. ఇప్పుడు ఎలా కూరుకుపోతాడంటే అండి, అప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చూడండి, ఒక కందకం లాంటిది ఉంటుంది బురద బురదగా. దాంట్లో పడిన వాళ్ళు ఎంత బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నా దాంట్లోనే ఎక్కువ కూరుకుపోతుంటారు, కానీ దాంట్లోంచి బయటపడలేరు. గురు భక్తుడి స్థితి అలా ఉంటుందండి. ఒక్కసారి గురువు దృష్టిలో పడ్డవాడు ఇక బయటికి రాలేడండి. వాడు కావాలనుకున్నా రాలేడు బయటికి. నాన్నగారు అనేవారు కదా, మీకు సరదా సరదాగా ఉందేమో నాన్నగారితో ప్రయాణాలు చేయడం, నాన్నగారి దగ్గరికి జిన్నూరు వెళ్ళిపోవడం, అరుణాచలం వెళ్ళిపోవడం, నాన్నగారితో యాత్రలకు వెళ్ళిపోవడం. మా నాన్నగారు అసలు మనల్ని ఎవరైనా ఆపగలరా చెట్టు ఉంటిమండి. మనందరం కోట్లు సంపాదించేవాడికి కూడా అంత ధైర్యం ఉండదండి, మనకు అంత ధైర్యం. మా నాన్నగారు ఏదో ఒక రకమైన ఫ్రీడమ్ అండి. మన మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మాకు ఎదురులేదు ఈ సృష్టిలో. మాకు మా నాన్నగారు ఉన్నారు. ఎంత ధైర్యం లోపల, ఎంత అభయస్థితి తండ్రి గురించి. అది అది నీకు లోపల గురువు ప్రసాదిస్తాడు. ఆ ధ్యానం అండి నిరంతరంగా సాగుతుంటుందండి, తైలధారలాగా. ఆ ధ్యాసకి బ్రేక్ ఉండదు. ఇంకా తాగిన వాడు ఎలా మత్తులో ఉంటాడో గురుభక్తుడు గురుమత్తులో ఉంటాడండి. గురుదేవుల మత్తు అది ఇంకా దిగే ప్రసక్తి లేదు. ఆ మత్తు అనుభవించి 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 తాగిన వాడు ఎలా అయితే తాగి 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 లివర్ ఫెయిల్యూర్ అయ్యి, ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యి బాడీ చనిపోతుందో, గురుమత్తులో ఉన్నవాడు, ఆ భక్తి మత్తులో, జ్ఞానం మత్తులో ఉన్నవాడు అది అనుభవించి 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 వాడు వేరు బుద్ధిని కోల్పోతాడు. వేరు బుద్ధి నశిస్తుంది వాడికి. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనసా స్వం చిన్వతా మజ్జతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.